హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే పులావ్ అయితే చేసి చూపిస్తున్నానండి. సింపుల్గా ఎందుకు అంటున్నా అంటే ఇందులో ఎలాంటి వెజిటబుల్స్ అయితే వేయట్లేదు. అదేవిధంగా ఇందులో వాడే స్పైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ, 3-4 ఐటమ్స్ తోటే ఈ పులావ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది మా అమ్మగారి రెసిపీ అండి. మా అమ్మగారు, మేము హాస్టల్ నుంచి ఎప్పుడైనా సండేస్ వచ్చామనుకో మా అమ్మగారు చేసేవాళ్ళు అనమాట. మేము చిన్నప్పుడు దీన్ని పలావ్ అని చెప్పేసి అనేవాళ్ళం. ఎందుకంటే తర్వాత తెలిసింది దీన్ని పులావ్ అంటారు, పలావ్ కాదు అని. సో ఓకే, మాకు తెలిసింది పలావే కాబట్టి ఈ పలావ్ రెసిపీ. ఎందుకంటే మా అమ్మగారి రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో స్పైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో కారాలు అవి తక్కువ ఇష్టపడే వాళ్ళకి నన్నైతే చాలా బాగా నచ్చుతుంది. ఇవి ట్రావెలింగ్లో కానీ, స్కూల్ బాక్సెస్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. సో దీనికోసం అయితే నేనైతే ఒక 2 గ్లాసుల వరకు అయితే బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసులు అంటే కొలత ప్రకారం చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కేజీ బియ్యం అండి. 1 గ్లాసు 1/2 కేజీ ఉంటుందన్నమాట. గ్లాసుల ప్రకారం అయితే 2 గ్లాసులు తీసుకోండి. మీకు మెజర్మెంట్ ప్రకారం కావాలంటే 2 గ్లాసులు అంటే ఒక 1/2 కేజీ బాస్మతి బియ్యం. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, వాటితో అయినా చేసుకోవచ్చు. మన రెగ్యులర్గా రైస్ ఉండే బియ్యం ఉంటుంది కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. వాటితో చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ మన బిర్యానీ అన్నా పులావులు అన్నా సరే మనకి వెంటనే బాస్మతి బియ్యం గుర్తుకొస్తాయి. ఎందుకంటే అది ఉడికిన తర్వాతకి పొడవుగా చూపులకి అందంగా ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు వాటినే ఇష్టపడతారనమాట. సో మన బాస్మతి బియ్యాన్ని అయితే ఒక 3-4 సార్లు అయితే వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడు కూడా అండి పిసక్కూడదు, పిసికితే బియ్యం విరిగిపోతుంది, అన్నం చూడడానికి అంతగా బాగోదు. మనకి బాస్మతి బియ్యం అంటే పొడవుగా బాగా వస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే బియ్యాన్ని పిసక్కూడదు చేతులతోటి. సో ఇప్పుడైతే బియ్యం కడిగేసి కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాం. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అంతా అయ్యే లోపల అవి కొంచెం నానిపోతాయి కదా, అందుకనమాట. సో నేను తీసుకున్న ఒక 1/2 కేజీ రైస్కి ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. మీరు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడ్డారనుకోండి ఇంకొకటి వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, లేదంటే ఇది సరిపోతుంది పర్ఫెక్ట్గా. అదేవిధంగా ఒక 5-6 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. అవి కొంచెం స్పైస్ ఉన్నాయి అందుకని. ఎందుకంటే ఈ పలావ్కి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేరేది ఏమి వాడం, ఓన్లీ ఈ గ్రీన్ చిల్లీ మీద మనం వేసే ఆ స్పైసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది టేస్ట్ అంతా కూడా. సో అందుకని నేను ఒక ఆనియన్, ఒక 5-6 అయితే గ్రీన్ చిల్లీ అయితే తీసేసుకున్నాను. దీనికి బ్రౌన్ ఆనియన్స్తో అయితే పని లేదు. ఒకవేళ మీరు కావాలి అంటే ఇష్టపడితే కనుక ఇదే విధంగా స్లైస్ సన్నగా కట్ చేసేసి ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి, మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి. కానీ ఈ పులావ్కి అయితే అవసరం లేదు. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే బ్రౌన్ ఆనియన్స్ అంటే మనం బిర్యానీకే యూజ్ చేస్తాం. అది ప్యూర్లీ నా ఒపీనియన్ అండి. మీరు ఒకవేళ వాటిని ఇష్టపడితే ఓకే. సో మనకి పులావ్ కోసం అయితే చెప్పాను కదా, చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని. అది కూడా మొత్తం మీద ఒక 4 ఐటమ్సే. నేను తీసుకున్న 1/2 కేజీకి 1.5 టేబుల్ స్పూన్ అయితే, అంటే 1 స్పూనున్నర ధనియాలు, అదేవిధంగా 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 10 వరకు అయితే లవంగాలు, 2 బిర్యానీ ఆకు, అదేవిధంగా నేను ఒక 5-6 అయితే ఇలాచీ తీసుకున్నాను. కానీ మనం ఈ పౌడర్ తయారు చేసేప్పుడు వాడేది ఒక 3 మాత్రమే. రిమైనింగ్ వాటిని మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసినప్పుడు అందులో వేస్తాం అనమాట, తాలింపులాగా అందులో వేసేసుకుంటాము. సో ముందుగా అయితే మనం ఈ ధనియాలని, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, ఈ 4ని అంటే ఈ 4ని మనం అయితే వీటిని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో మనం అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అలాంటివి ఏమి వాడవండి. కేవలం ఈ 4 మీద టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా స్టార్టింగ్లో, స్పైసెస్ తక్కువ ఇష్టపడే వాళ్ళంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి పెట్టొచ్చు, చాలా ఈజీ. ఇందులో ఉన్నాయన్నీ మంచి ఇంగ్రీడియంట్సే. హ్యాపీగా స్కూల్ బాక్సెస్కి, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు, ఎందుకంటే ఇందులో ఎలాంటి వెజిటబుల్స్తో అయితే మనకి అవసరం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవైతే వేగిపోయాయి. వీటిని ప్లేట్లో కనేసుకొని వాటిని చల్లార్చుకుందాం. అవి చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. సో దానికోసం అయితే నేను మందపాటి గిన్నె అయితే ఒకటి తీసేసుకున్నానండి. ఇందులో కొంచెం అది హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే పులావ్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అదేవిధంగా 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అచ్చం కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ వేడి మీద బాగుంటుంది. చల్లారిన తర్వాతకి ఏంటంటే అది నెయ్యి అనేది ఎప్పుడైనా సరే గడ్డగట్టిపోయినట్టుగా అవుతుంది కదా. సో అందులో ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి నెయ్యి కంప్లీట్గా అది బిగుసిపోయినట్టు టేస్ట్ అంత బాగోదు చల్లారిన తర్వాతకి. అందువల్ల ఎప్పుడైనా సరే అది సగం ఇది సగం వేసుకోవాలండి.
సో అది ఇవన్నీ మసాలా దినుసులన్నీ రిమైనింగ్ చెప్పాయి కదా, ఒక 3 ఇలాచి, ఒక 5-6 లవంగా, ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి వేసుకొని కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అను పచ్చిమిర్చి వీటిని కూడా వేసుకొని ఇవి కూడా ఒక 60 to 70% అయితే ఇవి కూడా మగ్గిపోవాలి. అంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చాక ఆ తర్వాతకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీకి 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి. ఇది కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేయించేసుకొని ఆ తర్వాతకి మనం ఇంతకుముందు స్పైసెస్ అన్నిటిని వేయించుకున్నాం కదా, వాటిని అయితే మనం మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచేసుకుందాం. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వీటిని కూడా వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఈ రైస్ వచ్చేసరికి వేడి మీద ఎంత టేస్ట్ బాగుంటుందో ఇది చల్లారిన తర్వాతకి ఇంకా అంత టేస్ట్ బాగుంటుంది. టేస్ట్లో డిఫరెంట్ అనమాట. ఈవినింగ్ పూట అంటే ఇప్పుడు వండగానే తినేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, చల్లారే కొద్దికి టేస్ట్ ఇంకా పెరిగిపోతుందండి. ఈ రైస్ యొక్క స్పెషాలిటీ అదే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను చెప్పింది నిజమా కాదా అని. సో మనం స్పైసెస్ వేయించుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ పట్టేసుకుని ఆ పౌడర్ కూడా వేయించుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ వాటిని వేయించుకొని మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. సో అందులోనే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఒక్క సెకండ్ వాటిని కూడా అలా వేయించేసుకొని వాటర్ యాడ్ చేద్దాం. సో నేను చెప్పాను ఇప్పటికిప్పుడు కడిగేసాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదే మనం కడిగేసి 1 అవర్ అయిందనుకోండి, బియ్యాన్ని కడిగి పెట్టుకుంటే 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నం కూడా పొడి పొడిలాడుతూ మేకులుగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. సో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పలావ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా హ్యాపీగా స్పైసెస్ తక్కువ కాబట్టి హ్యాపీగా చేసి పెట్టండి. నన్ను అడిగితే వాళ్ళు కూడా ఇష్టపడతారు, మళ్ళీ అడుగుతారు, నో డౌట్. దీంట్లోకి మా అమ్మగారు అయితే ఆలూ కుర్మా చేసి పెట్టేవాళ్ళు, లేదంటే చింతపండు పచ్చడి చేసేవాళ్ళు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంతే. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మూత పెట్టేసి ఉడికించుకుందాం. నాకు దీనికి 20 నిమిషాలు అయితే టైం పట్టింది. అంతే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.